హాయ్ హలో అండి. హేమ సోమ్ ఫుడ్స్‌లో ఈరోజు ఇడ్లీ. ఇడ్లీ మెత్తగా రావాలి అంటే ఏం చేయాలి? అలాగే ఇడ్లీ పాత్ర లేకుండా ఇడ్లీని ఎలా పెట్టుకోవచ్చో చూద్దాం. ఇడ్లీ మెత్తగా రావాలి అంటే ఒక గ్లాసు మినపప్పుకి 2 గ్లాసులు ఇడ్లీ రవ్వ వెయ్యండి. అప్పుడు ఇడ్లీ చాలా మెత్తగా వస్తుంది. అలాగే ఇడ్లీ పాత్ర లేకుండా కూడా మనం ఇడ్లీని పెట్టుకోవచ్చు ఒక ప్లేట్‌లో. అదెలాగో చూద్దాం. ఒక వెడల్పాటి కళాయిని గానీ, లేదా ఏదైనా పాత్రను గానీ తీసుకోండి. తీసుకొని స్టవ్ మీద పెట్టండి. ఆ తర్వాత దానిలో నేను వీడియోలో చూపిస్తున్న లాంటి స్టాండ్ ఒకటి పెట్టండి. పెట్టి ఆ స్టాండు మునిగే వరకు నీళ్లు పోసుకోండి. నీళ్లు పోసిన తర్వాత మనం ఈ కళాయిలోకి సరిపడా ప్లేటుని తీసుకుందాం. మీరు పాత్ర పెడితే ఏదైనా ఆ పాత్రలోకి సరిపడంత ప్లేటు తీసుకోండి. తీసుకొని ఆ ప్లేట్‌లో కొంచెం నెయ్యి వేయండి. నెయ్యి వేసి ప్లేట్ అంతా కూడా స్ప్రెడ్ చేసేయండి. ఇలా నెయ్యి ప్లేట్ అంతా కూడా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇడ్లీ పిండి. ఇడ్లీ పిండిని ఈ ప్లేట్‌లో వేయండి. ఈ ప్లేట్ అంతా కూడా ఇడ్లీ పిండి వేసేయండి. వేసి కొంచెం వెళ్తూ ఉండేలాగా ఎయ్యండి. మొత్తం అంటే ప్లేట్ అంతా నిండిపోయేలాగా వేయకుండా ఇలా కొంచెం వెల్తుగా వేయండి. వేసి ఇప్పుడు ఈ ప్లేట్‌ని ఈ స్టవ్ మీద ఉన్న కళాయిలో పెట్టుకోండి. పెట్టుకొని దీని మీద మూత పెట్టండి. మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్‌లోనే ఉడకనివ్వండి. తర్వాత దీన్ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇడ్లీని ఉడికించుకోండి. అంతేనండి. మనకి వేడి వేడిగా ఇడ్లీ రెడీ అయిపోతుంది. ఒకసారి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి ఇడ్లీ ఉడికిందో లేదో. ఉడికితే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇది చల్లారిన తర్వాత దీన్ని ఒక అట్ల పుల్ల లాంటిది మనం అట్లు తిప్పుకునేది ఉంటుంది కదా! దాంతో తీసుకొని ఒక 4 ముక్కల్లాగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేశారంటే ఇడ్లీ మనకి బాగా వచ్చేస్తుంది. చూసారు కదా! ఇలా కట్ చేసుకొని ఇలా ఇడ్లీని తీసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. అంతేనండి. మనకి చాలా సింపుల్‌గా ఇడ్లీ పాత్ర లేకుండా ఇలా సింపుల్‌గా మీరు పెట్టేసుకోవచ్చు. ఒకవేళ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.